ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయులైన ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికి కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ దేవుని స్తుతిస్తున్నాము. బెతెస్దా ప్రార్థనా పరిచర్య ద్వారా మీరు వింటున్న ప్రతి ఒక్క వర్తమానమును బట్టి దేవుడు ఆధ్యాత్మికంగా మీ జీవితాల్లో దేవదీవెన మీకు కలగాలని మనసారా మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాము. ఈ సమయంలో ప్రత్యేకమైన దినము శుభ శుక్రవార దినముగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాటగా కొద్ది నిమిషాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవాధిపతివైన తండ్రి, జీవం గల యేసయ్య, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పాదములకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రత్యేకమైన దినమున ప్రభా, ఈ శుభ శుక్రవార దినమున నాయన ప్రభా, నువ్వు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటగా మేము ధ్యానించబోచుండగా అయా వినుచున్న మా ప్రియ సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మాట్లాడి పరిశుద్ధాత్మతో కార్యం జరిగించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు ఆయన మాట్లాడారు. ఆ మాటలు చాలా ప్రాధాన్యమైన మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఆయన సిలువలో పలికారు. ఆయన మొదటి మాటగా తండ్రి అని ప్రారంభించి తండ్రి అని ముగించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక ప్రతి మాటకు కూడా అర్థవంతంగానే మనకి కనబడుతూ ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి ఆ గొల్గొతా కొండపైన మరి మిట్ట మధ్యాహ్నము కలవరి సిలువలో ఆయన మొదటి మాటగా ఈ దినాన మనం ధ్యానించబోకుంటున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి పని ప్రారంభించడానికి మరి ప్రార్థన, ప్రతి పని ముగించడానికి ప్రార్థనతోనే ఆయన కొనసాగిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఆయన సేవా పరిచర్యలో మరి ప్రార్థనతోనే ఆయన కొనసాగిస్తూ వచ్చారు. భూలోకంలో ఉండగా ఆయన ప్రార్థనతోనే ఏ పనైనా అనేకలు స్వస్థపరచాలన్నా, అనేక కార్యాలు జరగాలన్నా, అనేక అద్భుతాలు జరగాలన్నా మరి ప్రార్థనతోనే ఆయన ప్రారంభించి కొనసాగించారు. ఆయన పరిచర్య అంతా కూడా, ఆయన సేవా పరిచర్య అంతా కూడా ప్రార్థనతోనే కొనసాగింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థనతోనే కొనసాగిస్తున్నారు. తండ్రికి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరి తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి తండ్రికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన సిలువ పైన కూడా కొనసాగిస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. తండ్రితో సహవాసాన్ని పెంచుతున్నట్లుగా అక్కడ కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ పైన ప్రార్థన చేస్తూ తన బలియార్పణకు జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి చేసిన ప్రార్థన లేఖనాలు నెరవేర్పుగా మనకి కనబడుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతీది కూడా ప్రార్థనతోనే ప్రారంభించారు, ప్రతీది కూడా ప్రార్థనతోనే ముగించారు. కనుక ఇది క్షమావాకుగా, తన ప్రేమ బలాన్ని నిరూపించే దివ్యవాకుగా ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రేష్టమైన మాటలు సిలువలో వారు పలికారు. కనుక ఆ మాటలు మనం ధ్యానం చేద్దాము. మరి 7 అనే మాటకి సంపూర్ణ సంఖ్యత మరి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మరి క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ అంటే విజ్ఞాపన అంటే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడికి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా, క్షమాపణ అడుగుతున్నట్లుగా, మరి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటి ఆ విజ్ఞాపన అంటే, మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది మరి సిలువ వేశారు. వారిని శత్రువుల్ని అక్కడ క్షమించాడు, అలాగే శిష్యుల్ని క్షమించాడు, అలాగే మరి ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, మరి శిష్యులు కానీ, పిలాతు, ఇస్కరియోతు, యూదా, వారందరినీ కూడా అక్కడ శత్రువులుగా వారు మారిపోయారు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాల కార్యాలు చూసిన వారు అయినప్పటికీ యేసు ప్రభువారు సిలువకు అప్పగించి ఆయన చిత్రహింసలు చేసి ఆయన కొరడాలతో కొట్టిన వారిని క్షమిస్తున్నాడు, ఆయన హింసించిన వారిని క్షమిస్తున్నాడు, శత్రువులను క్షమిస్తున్నాడు. గనుక ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. గనుక క్షమించమని తండ్రికి అడుగుతున్నాడు. క్షమాపణ అనేది ఒక పశ్చాత్తాపంతో కూడుతున్న మాటగా కనబడుతుంది. మనం కూడా కొన్నిసార్లు ఇతరులను క్షమించలేని వారుగా ఉంటాం. మనకి కూడా అనేక మంది ఎదురవుతూ ఉంటారు, అనేక మంది మనల్ని బాధిస్తూ ఉంటారు. వారందరినీ కూడా మనం క్షమించలేని వారుగా ఉంటారు. అయితే నా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో చాలా మందిని ఆయన క్షమించాడు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు ఆ స్త్రీని క్షమించాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీని క్షమించాడు. అనేక మందిని మరి ఆయన క్షమించాడు. కనుక క్షమాపణ కలిగిన గుణము కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతున్నాడు. క్షమాపణ హృదయం కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. మనం కొన్నిసార్లు క్షమించలేని వారుగా ఉంటాం. అంతే, ఎందుకంటే ఇరుగు పొరుగు వారిని మనం క్షమించలేని వారుగా ఉంటాం. కానీ మరి యేసు ప్రభువారు అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. కనుక మన కుటుంబ సభ్యులనే మనం ప్రేమించలేని వారుగా, క్షమించలేని వారుగా ఉంటాం. భర్త అయితే భార్యను క్షమించలేని దానిగా ఉంటాడు. భార్య అయితే భర్తని క్షమించలేని దానిగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేని వారుగా ఉంటారు. పిల్లలతో ఏమైనా తప్పు చేస్తే, నువ్వు మా ఇంటి పరువు తీసేసావు కనుక నువ్వు మాకు అవసరం లేదని చెప్పి పిల్లల్ని క్షమించలేని తల్లిదండ్రులుగా ఈరోజు కనబడతా వస్తున్నారు ప్రియులలా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క మాట కూడా అర్థమిచ్చినట్లుగానే సిలువలో పలుకుతూ ఉన్నారు. కనుక ఆయన క్షమాపణ కలిగిన వాడిగా, క్షమాపణ హృదయం కలిగిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియురాల. కనుక దేవుని యొక్క మనసును కలిగిన వారుగా మనం ఉండాలి. కనుక మనం క్షమించడం అంటే ఏదో మాటల్లో క్షమించండి అని కాదు, కానీ హృదయంలోంచి ఆ మాట మనం మాట్లాడాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది హింసించారు, వారందరినీ కూడా ఆయన క్షమించాడు. కనుక క్షమించే మనసుని మనం కలిగి ఉండాలి. కనుక మరి నేను కొన్ని 3 మాటలు మీతో చెప్పి నా మాటల్ని నేను ముగింపులోకి తీసుకొస్తాను. ఎలాంటి వారు మరి ఇతరులను క్షమిస్తారు అని అంటే, మొట్టమొదటి మాటగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి. మొట్టమొదటి మాటగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన శత్రువుల్ని ఏం చేయాలటండి, మనం ప్రేమించాలి. శత్రువులుగా ఉన్నవారిని, శత్రువులు ఎవరికి లేకపోలేదండి, ఇరుగు పొరుగువారే శత్రువులుగా కావచ్చు. ఆనాడు యేసు ప్రభువారిని మేలులు పొందిన వారే మరి శత్రువులుగా మారారు. శత్రువుల్ని మిత్రులుగా చేసే నా యేసుక్రీస్తు ప్రభువారు. కనుక శత్రువుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వారిని ప్రేమించాలి. శత్రువుల్ని మొట్టమొదటిగా మనము ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించాలంటే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నీ ఉండినప్పుడే శత్రువుల్ని మనం ప్రేమించగలుగుతాం, శత్రువుల్ని క్షమించగలుగుతాం. కనుక ఇతరులను క్షమించాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పిలువబడినప్పుడే మరి శత్రువుల్ని క్షమించగలుగుతావు, శత్రువుల్ని ప్రేమించగలుగుతావు. కనుక దేవుని వాక్యము మరి ఆ విధంగా మరి మొదటి మాటలు 7 మాటలలో మొదటి మాట క్షమాపణ. క్షమాపణ అంటే శత్రువుల్ని క్షమించడం. శత్రువులను క్షమించి వారిని ప్రేమించాలి. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలి. వారి క్షేమం కొరకు ప్రార్థించేవారు ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలను వ్రాయబడి దేవుడు మనకి ఇచ్చారు. మరి ప్రధానమైన ఆజ్ఞలు 2 ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించాలని. కనుక దేవుడు నేర్పిన ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను ప్రకారంగా మనం పాటించేవారుగా ఉండి మొట్టమొదటిగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటే ఇతరులని క్షమించగలుగుతాం, శత్రువుల్ని క్షమించగలుగుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ కలిగిన వాడిగా మనకి కనబడుతున్నాడు. అలాగే రెండవదిగా, మొదటి మాటలో రెండో మాటగా దేవుని యొక్క చిత్తము ఎరిగిన వారే మరి ఇతరుల్ని క్షమించగలుగుతారు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు కలిగిన వారే మరి ప్రేమించగలుగుతారు, ఇతరులని క్షమించగలుగుతారు. లేకపోతే అయితే యోసేపు మనందరికీ తెలుసు, యోసేపు యొక్క జీవితము మనందరికీ తెలిసిందే. అయితే యోసేపు తన సహోదరులు తన జీవితంలో ఏం చేశారో ఆ సంభాషణ అంతా కూడా మనకు తెలిసినదే. కనుక యోసేపుని ఎన్నో చిత్రహింసలు పెట్టి మరి పరాయి దేశానికి మరి అమ్మేసినప్పుడు దేవుడు మరి యోసేపుకు తోడుగా ఉండి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. అయితే ఇదంతా కూడా మనందరికీ తెలుసు. అయితే యోసేపు తన సహోదరులు మరి తెలుసుకొని మరి క్షమించమని అడగడానికి వచ్చినప్పుడు మరి యోసేపు తన సహోదరులను క్షమించినట్లుగా మనం చూస్తాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలు కొరకే జరిగిందని దేవుని యొక్క ఉద్దేశము ఎరిగినవాడుగా యోసేపు కనబడుతున్నాడు. మనం దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని యొక్క చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వారుగా మనం ఉంటే ఇతరులని మనం క్షమించగల మనసు మనకు ఉంటుంది. కనుక దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనం తెలుసుకునే వారిగా ఉండాలి. యోసేపు దేవుని యొక్క చిత్తమే ఇది కీడికే కానీ మేలుకు కాదు అని తన సహోదరులు క్షమించమని అడగడానికి వచ్చినప్పుడు తన సహోదరులను క్షమించినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. కనుక ఆదికాండము దేవుని వాక్యము మనం చూద్దాము. ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయి నిర్దేశించిదరి కానీ నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలకు బ్రతికినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ చక్కని మాట మనం చదువుకున్నాం. కనుక యోసేపు అంటూ ఉన్నాడు, మీరు నాకు కీడు చేసే ఉద్దేశం కలిగి ఉన్నారు కానీ అది మేలుకే అని వారిని అన్నల్ని క్షమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక యోసేపు యొక్క యోసేపు దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశము ఎరిగిన వాడిగా ఉన్నాడు. కనుక మరి నీవు నేను కూడా దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగి, దేవుని యొక్క ఆలోచన ఎరిగి, దేవుని యొక్క మరి చిత్తానికి తల వంచి ఆయన యొక్క ప్రణాళికలో మనం నడిస్తే మరి ఇతరులను మనం క్షమించగలుగుతాం. కనుక మరి మూడవదిగా మనం చూస్తాము. మరి మూడవదిగా మన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇతరులను క్షమిస్తారు. స్టెఫను మనకు కనబడుతూ ఉంటాడు. మరి ఆ స్టెఫను రాళ్లతో కొట్టినప్పుడు కొట్టి చంపాలని చూస్తున్నప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. కుడిపార్శ్వన ఉన్న దేవునిని మరి చూస్తూ ఉంటాడు. నా ఆత్మని తీసేసుకోమని అడుగుతూ ఉంటాడు. కనుక దేవుణ్ణి వారి నింద, వారి పాపములు వారి మీద మోపకు అని చెప్పి మరి స్టెఫను ప్రార్థన చేసినట్లుగా, దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా మనం కనబడుతూ ఉంటుంది. మరి దేవుని వాక్యము చూద్దాము. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతన్ని చావునకు సమ్మతించెను. ఇక్కడ మనం దేవుని వాక్యము చూసాం కదా. స్టెఫను అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ నింద వారి మీద మోపొద్దు అని చెప్పి వారిని క్షమిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు కనుక, దేవుని యొక్క ఆత్మతో కలిగిన వాడు కనుక స్టెఫను దేవునికి మొరపెడుతూ వారికి ఈ పాపం మోపొద్దని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మీలో ఉందని మీరు ఎరగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క ఆత్మ కలిగిన దానిగా నీవు ఉంటే ఇతరులని మనం క్షమించినట్లుగా మనం చూస్తాం. కనుక ఇతరులను క్షమించే మనసుని మనం కలిగి ఉండాలి. మరి పౌలు కూడా అంటూ ఉంటాడు, హింసింపబడి దీవించబడుచున్నాము, నిందించబడి ఓర్చుకునిచున్నాము అంటాడు. కనుక మరి
అటువంటి నిందలు అవమానాలు కలిగినప్పుడు మనం ఓర్చుకునేవారుగా ఉండాలి. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి మాట్లాడిన ఒక ప్రతి మాటనే మనం వింటున్నాం. ఈ దినాన గుడ్ ఫ్రైడే దినాన శుభ శుక్రవారం దినాన మరి దేవుడు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తా ఉంటాడు. కనుక కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడాలంటే మరి దేవుని యొక్క మాట మనకు చెప్తా ఉంది. శత్రువులు మనం మరి ప్రేమించాలి, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే యోసేపు రెండవదిగా దేవుని యొక్క చిత్తము ఎరిగిన వాడిగా ఉన్నాడు గనుక, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు గనుక మరి తన సహోదరులైన అన్నల్ని మరి క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ విధంగా దేవుడు మరి అలాగే స్టెఫెను కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా, దేవుని ఆత్మ మరి పొందుకున్నవాడిగా ఉన్నాడు కనుక మరి తనని రాళ్లతో కొట్టి చంపబోతున్న వారిని మరి క్షమించినట్లుగా మనం చూసాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదీ కూడా తను బోధిస్తూ మరి ఏదైతే తను బోధిస్తున్నాడో అదే చేసి చూపించాడు. కనుక మనం కూడా మరి ఏమైతే మరి దేవుని యొక్క మాటలు వింటున్నామో ఆ మాటల ప్రకారంగానే మనం జీవించేవారుగా మనం ముందుకి కొనసాగిపోవాలి. కనుక ప్రతిదీ కూడా అర్థం లేకుండా ఏది కూడా వ్యర్థంగా మరి యేసు ప్రభువారు మరి చేయలేదు. మరి తన క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. కనుక మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మరి ప్రార్థన చేస్తున్నాడు. భూలోకంలో ఉండగా మరి ఆయన క్షమించే అధికారము ఆయనకు ఉంది. కానీ పాపులతో కలిసి ఎప్పుడైతే ఆయన సిలువ ఎక్కించారో మరి యేసు ప్రభువారు ఆయన క్షమించే అధికారము ఆయన కోల్పోయారు. కనుక తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. బైబిల్లో కూడా భక్తులైన వారు కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కనుక అబ్రహాము మరి సొదొమ గొమొర్రా పట్టణం కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలాగే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలాగే ఎస్తేరు కూడా తన జాతి జనమ కోసం మరి వారి కోసం మొరపెడుతూ దేవునికి విజ్ఞాపన చేస్తుంది. కనుక భక్తులైన వారు ఎంతోమంది విజ్ఞాపన చేస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవునికి మరి కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరి వారిని తెలియదా అంటే వారందరికీ తెలిసే చేస్తున్నారు. కానీ వారిని ఏమన్నాడంటే తెలియదు, వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. కనుక వీరుని క్షమించమని అన్నప్పుడు వీరిలో నువ్వు నేను కూడా ఉంటాం. కనుక మనము దేవుడు ఈ లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మన పాపాలన్నీ కూడా మనం మోయవలసిన పాపభారం అంతా కూడా ఆయన మరి మోస్తూ, మనం పొందవలసిన శిక్షణ ఆయన మోస్తూ మరి మనల్ని అందరినీ కూడా మరి క్షమించి మనసు కలిగిన వాడిగా దేవుడు అక్కడ మరి కనబడుతున్నాడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడిగా మరి అద్భుతాలు చేసే దేవుడిగా మరి ఆయన అక్కడ కనబడుతున్నాడు. క్షమాపణ కలిగిన వాడిగా, క్షమాపణ హృదయము కలిగిన వాడిగా మరి అక్కడ యేసు ప్రభువారు మనకు కనబడుతున్నాడు. మనం కూడా యేసు ప్రభువారు నిన్ను నన్ను క్షమించినట్లప్పుడు మనం కూడా ఇతరులని మనం క్షమించాలి. ఆయన క్షమాపణ ఉంది కనుకనే ఈ ప్రపంచమంతా మరి క్రైస్తవ జనాగం అంతా కూడా సంతోషంగా ఈరోజు ఉండగలుగుతుందంటే ఆయన క్షమించబట్టే. కనుక ఆయన క్షమాపణ పొందుకున్న మనం కూడా ఇతరులను ఏం చేయాలండి? క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. శత్రువులను ప్రేమించాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మరి దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వారుగా ఉంటే ఇతరులను మనం క్షమిస్తాము. స్టెఫెను కూడా మరి దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవాడుగా ఉన్నాడు కనుక మరి క్షమించగలిగాడు. కనుక మరి క్షమించే మనసు దేవునికే ఉంది కనుక అటువంటి మనసు మరి ఆయన పోలి మనం కూడా నడుచుకోవాలి. కనుక ఆయన క్షమాపక గుణాన్ని మనం కలిగి ముందు కొనసాగిపోయేవారుగా ఉంటే దేవుని యొక్క దీవెన నీకు నీ కుటుంబానికి మరి దేవుడు దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు విన్న మీ హృదయంలో దేవుడు గొప్ప కార్యము చేయులాగన మరి ప్రార్థన చేసుకుందాము. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినము నాయన ప్రభా, అయా ఈ శుభ శుక్రవారోద్యమను నా ప్రభా, నువ్వు సిలువలో పలికిన 7 మాటలలో నాయన ప్రభా మొదటి మాటగా మేము ధ్యానించాము తండ్రి. మాతో మాట్లాడారు ప్రభా. అయా వినిచున్న వారందరితోనే మీరు మాట్లాడారు తండ్రి. అయా విన్న వాక్యాన్ని ప్రభా హృదయంలో పదిలింపచేసి అటువంటి క్షమాపణ గుణము కలిగిన వారుగా మేము ఉండి అయా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి నీ కృపను సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామను బట్టి ఈ ప్రార్థన వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.